ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ కంటే తెలంగాణలో విద్యా వ్యవస్థ మరింత దారుణంగా వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఈ ద్రోహానికి పాల్పడింది ఎవరు అంటే తెలంగాణ రాజకీయ నాయకత్వం. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళంతా ఒక నపుంసకుల కింద మనం ట్రీట్ చేయొచ్చు మెజారిటీ నాయకత్వాన్ని. లేకపోతే 10 సంవత్సరాల పోయిన గవర్నమెంట్, 2.5 సంవత్సరాల ఈ గవర్నమెంట్ సాధించిందేమీ లేదు. డేటా చాలా క్లియర్గా చెప్తున్నది. వెంకటరెడ్డి సార్ నాకు ఇచ్చిన రిపోర్ట్ ఇది, నాకు ఇంతవరకు దాకా నా చేతికి రాలేదు. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు ఇవి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఇది బీజేపీ ఇచ్చింది అనుకుంటారేమో. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది, ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ సరిపోతుంది తెలంగాణలో అండ్ ఈ దేశంలో. ఎందుకంటే ఆడ మోదీ ఈ దేశం వెలిగిపోతుంది, దాన్ని ఆత్తోళ్ళే లేరు, అంత అద్భుతంగా వెలుగుతుందని ఆయన చెప్తున్నాడు కదా. సో ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ స్థాయిలో ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఉంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు. ఇక్కడ మనం ఏ పొజిషన్లో ఉన్నామంటే తెలంగాణ 2023-24తో కంపేర్ చేస్తే 24-25కి వచ్చేసరికి 26th పొజిషన్లో ఉన్న మనం 28th పొజిషన్లోకి వెళ్ళిపోయినాం. అంటే మొత్తం 36 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలు అన్ని కలుపుకుంటే లెక్కలు తీస్తే మన పొజిషన్ ఎక్కడ అంటే పోయిన 2023-24లో 26వ స్థానం ఉంటే 24-25కి వచ్చేసరికి 28వ స్థానంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు, మొత్తం సమాజం అంతా మన సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఏ ప్రమాణాలతో వీటిని చేయడం జరిగింది అని అంటే అన్ని రకాలుగా మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్, అన్ని రకాల కోణాల్లో ఎవ్రీ ఇయర్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఇది. సో ఇందులో ప్రధానంగా కొన్ని గ్రేడ్స్ ఇచ్చినారు. సో ఎట్లా ఈ గ్రేడ్స్ని ఎట్లా డిసైడ్ చేశారు అన్నది 91% to 100%, అంటే 942,000 స్కోర్స్ చేసిన వాళ్ళని ఉత్కర్ష్ అనే ఒక గ్రేడ్ ఇవ్వడం జరిగింది ఆయా రాష్ట్రాలకు. ఈ ఉత్కర్ష్ అనే గ్రేడ్లో ఈ దేశంలో ఏ రాష్ట్రము లేదు. అంటే 941 స్కోర్ చేసిన ఏ ఒక్క రాష్ట్రం మన దేశంలో లేదు. ఇది కేంద్రం చెప్తున్న మాటని. 81 to 90%, అంటే 881 నుంచి 940 స్కోర్ చేసిన రాష్ట్రానికి ఉత్తమ్ 1 అనే ఒక గ్రేడ్ ఇచ్చారు. ఈ ఉత్తమ్ 1లో కూడా ఏ రాష్ట్రము లేదు. టోటల్ కంట్రీలో 71 నుంచి 80%, 821 నుంచి 820 స్కోర్ చేసిన రాష్ట్రాలకి ఉత్తమ్ 2 అనే ఒక గ్రేడ్ ఇచ్చినారు. ఈ ఉత్తమ్ 2లో కూడా ఏ రాష్ట్రము లేదు ఈ దేశంలో. 61 నుంచి 70%, అంటే 761 నుంచి 820 స్కోర్ చేసిన రాష్ట్రాలకి ఉత్తమ్ 3 అని ఒక గ్రేడ్ ఇచ్చారు. ఈ ఉత్తమ్ 3లో కూడా మొత్తం ఈ 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రము, ఏ కేంద్రపాలిత ప్రాంతము లేదు. నాట్ ఈవెన్ సింగిల్ స్టేట్. ఎన్నో రోజులైనా 4939 రోజులు ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన అని చెప్తున్న ప్రధానమంత్రి, అండ్ 50 ఏళ్ళు మేమే పరిపాలించిన ఈ దేశంలో ఎన్నో తీసుకొచ్చినాం అని చెప్తున్న కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్, అంతకుముందు బీఆర్ఎస్ అండ్ మిగతా రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు. సో అప్ టు 70% స్కోర్ చేసిన ఒక్క రాష్ట్రము లేదంటే అసలు ఈ దేశం ఏడ వెలుగుతున్నది? విద్యతోటే కదా భవిష్యత్తు నిర్మాణం చేయబడేది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ 51 నుంచి 60%, అంటే 701 నుంచి 760 స్కోర్ చేసిన రాష్ట్రాలకు ఇట్లా కోడించుకుంటూ వెళ్ళినారు. 51 to 60% స్కోర్ చేసిన రాష్ట్రాలు చండీగఢ్ అండ్ పంజాబ్, ఒక 2 రాష్ట్రాలు ఈ జాబితాలోకి వచ్చినాయి. ఎంత? 51 to 60%. దాని తర్వాత 41 to 50% ఒక 6 రాష్ట్రాలు ఉన్నాయి, కేరళ, ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర అండ్ హిమాచల్ ప్రదేశ్. 31 to 40%, అంటే 581 మార్కుల నుంచి 640 స్కోర్ చేసిన రాష్ట్రాలు గోవా, సిక్కిం, అస్సాం, లక్షద్వీప్, హర్యానా, ఉత్తరాఖండ్, తమిళనాడు అండ్ గుజరాత్. 9 రాష్ట్రాలు ఉన్నాయి. మనం ఏడున్నామయ్యా అంటే 21 నుంచి 30% ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాం. సిగ్గుపడాలి కదా మనం అంతా. ఆ రాష్ట్రాల జాబితాలో పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మణిపూర్, తెలంగాణ, లద్దాఖ్,
నాగాలాండ్, జార్ఖండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ 15 రాష్ట్రాలు జస్ట్ ఒక 30% అంటే 20% లోపు స్కోర్ చేసినాయి. ఇంకా మనకంటే దారుణంగా ఉన్నాయి మిజోరాం, బీహార్ అండ్ జమ్మూ కాశ్మీర్. దారుణంగా ఉన్న స్టేట్ మేఘాలయ, చాలా దారుణంగా 400 మార్క్స్ స్కోర్ చేసింది. సో ఈ సిచ్యువేషన్లో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి ఉన్నదంటే ఏ రాష్ట్రము కూడా సరైన బడ్జెట్ని విద్య కోసం కేటాయించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేసి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒకసారి చూడండి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 15% తగ్గకుండా విద్య కోసం బడ్జెట్ కేటాయిస్తామని చెప్పినాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబడ్డాయి. భట్టి విక్రమార్క వాటిని చాలాసేపు చదివి వినిపించిండు. అందులో 7%కి మించి ఎక్కడ విద్య కోసం బడ్జెట్ కేటాయించలేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు, 2000 కోట్లు అన్నాడు, దాన్ని కూడా అందులోనే యాడ్ చేసిండు. తెలంగాణ పబ్లిక్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక ఆకునూరు మురళి గారు చైర్మన్ గా అండ్ కొంతమంది ఇప్పుడు వచ్చిరా పిఎల్ విశ్వేశ్వరరావు గారు, వీళ్ళంతా ఎవరు రానట్టు రాలేదు, వస్తున్నారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఒక నివేదిక తయారు చేయించిండు. వాళ్ళు 18% మినిమం పెట్టాలని ఆ సిఫారసు పేర్కొన్నది. ఆయన పెట్టింది కేవలం 7% మాత్రమే. మేనిఫెస్టోలో 15% తగ్గకుండా పెడతామని చెప్పారు. సో అది కూడా చేయలేదు. సో ఈ బడ్జెట్ కేటాయించలేకపోవడం వల్లనే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ పరిస్థితి. ఓవరాల్ గా కేంద్ర బడ్జెట్ తీసుకున్నా యావరేజ్ గా గంతే ఉన్నది, అంత అది కూడా లేదు. అక్కడ కూడా చాలా దారుణంగా ఉన్నది. మీరు చూడండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన హామీలు చూడండి. స్కూల్ ఎందుకు మూతబడేయాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఎట్లొచ్చింది? అది యాదృచ్ఛికంగా ఏదన్నా వచ్చిందంటే లేదు, వాళ్ళ ఇంటెన్షనే అది. మీరు చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎత్తేయబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కూడా ఫస్ట్ కొన్ని కాలేజీలు హైకోర్టుకి వెళ్ళినాయి. చాలా పద్ధతి ప్రకారంగా ప్లాన్డ్గా వెళ్ళిరు. కొన్ని కాలేజీలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమన్నదంటే విద్యార్థులను వసూలు చేసుకోనివ్వచ్చు అని ఒక ఆర్డర్ ఇచ్చింది. అక్కడ గవర్నమెంట్ తరపున వాదించే అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరిగ్గా వాదిస్తే కదా కోర్టుకి ఆధారాలు ఏంటో తెలిసేవి, వాస్తవాలు ఏంటో తెలిసేవి. సో కోర్టు ఏం చెప్పింది? వసూలు చేసుకోవచ్చు అన్నది. వసూలు చేసుకోవచ్చు అన్న తర్వాత ప్రభుత్వం దీని మీద కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు. గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కనీసం కౌంటర్ ఫైల్ చేయలేదు. కౌంటర్ ఫైల్ చేయకుండా జీవో 7ని తీసుకొచ్చింది. ఈ జీవో 7 ఏం చెప్తుంది? మేము స్టూడెంట్స్ అకౌంట్స్ లో డబ్బులు ఇస్తామనే ఒక విధానం తెర మీదకి తీసుకొచ్చారు. దాని తర్వాత జీవో 7 మీద విద్యార్థి సంఘాలు వీళ్ళంతా కొట్లాడారు. హైకోర్టులో విచారణ జరిగింది. మళ్ళీ జీవో 7ని రద్దు చేసి జీవో 9 తీసుకొస్తున్నామని అన్నారు. ఆ జీవో 9లో ఏం చెప్తున్నారు? మేము 4 విడతల్లో విద్యార్థుల ఖాతాలో డబ్బులు వేస్తాం. విద్యార్థి ఖాతాలో డబ్బులు పడ్డ వెంటనే కాలేజీకి కట్టేయాలి. ఒకవేళ కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ని ప్రయోగించి మేము పేరెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తాం అంటున్నారు. అసలు ఇంతకుముందున్న ప్రాసెస్లో కాలేజీ యాజమాన్యాల అకౌంట్లో డబ్బులు పడేవి. మీరు అందులో ఏమైనా ల్యాబ్స్ ఉంటే, అక్కడ ఏమైనా అవకతవకలు జరిగితే వాటిని పరిష్కరించి అదే విధంగా దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయట్లే? ఎందుకు స్టూడెంట్ ఖాతాలో అనే లైన్ తీసుకొస్తున్నారు? ఒకవేళ ఆ డబ్బులు ఏదో రకంగా వాడుకోవడమో లేకపోతే ఇంకేదన్నా జరిగితే ఆ స్టూడెంట్ చదువుకోలేని సిచ్యువేషన్ వస్తే పరిస్థితి ఏంది? దీనివల్ల ఏమవుతుంది? కాలేజీ యాజమాన్యాలు మీకు ఎట్లాగో డబ్బులు వస్తాయి కదా, మీరు ఫీజు మొత్తం ఫస్ట్ కట్టేయండి అని నిబంధన పెడితే అప్పుడు ఎవడు బాధ్యత? అంటే నెమ్మదిగా రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ఎత్తేయాలి అనే కుట్ర చాలా క్లియర్ గా జరుగుతుంది. దీని మీద